ఓకే. ఓకే. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, జై హో పత్రిజీ. ఓకే. ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి చెప్పుకుందాం. ఏంటి అంటే అహం బ్రహ్మాస్మి. యజుర్వేదం నుంచి అహం బ్రహ్మాస్మి అనే వర్డ్ వచ్చింది. అహం అంటే నేను, బ్రహ్మనై ఉన్నాను. అహం బ్రహ్మాస్మి. ఓకే. ఇది అసలు ఎలా ఉపయోగపడుతుంది మనకి? అంటే అహం బ్రహ్మాస్మి అంటే మనం అనుకునేది ఏంటంటే ధ్యాన మార్గంలోకి వచ్చాక, ఈ ధ్యానం అందుకున్న తర్వాత నేను అన్న భావన ఉండకూడదు కదా! కానీ మీరు అహం బ్రహ్మాస్మి అంటారు కదా! అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మనై ఉన్నాను అని చెప్తుంది కదా! అర్థం కదా! మరి అది పూర్తిగా నేను అన్న అహంకారంలోకి వెళ్ళిపోతది కదా! అన్న భావన చాలా మందికుంది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, మనం సత్యంలోకి ప్రయాణించేటప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో పూర్తిగా మనం అనుకున్న దానికన్నా సరే సత్యం చాలా దూరంగా ఉంటుంది. అంటే అహం బ్రహ్మాస్మి. అహము అంటే నేను, బ్రహ్మనై ఉన్నాను. అంటే ఇది నిజమా కాదా? 100% నిజం. ఎందుకు అంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాం. మూల చైతన్యం నుంచి వచ్చిన అంశాత్మము మనం అన్నాం. మూల చైతన్యం అంటే పోనీ బ్రహ్మ అనుకోండి మీరు. ఆ బ్రహ్మ నుంచి వచ్చిన అంశాత్మలే కదా మీరు. మరి మీరు బ్రహ్మ నుంచి వచ్చినప్పుడు మీరు కూడా బ్రహ్మే అవుతారు గదా! అహం బ్రహ్మాస్మి. మీరు కూడా బ్రహ్మే అవుతారు. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే పూర్తిగా మీరు మీ యొక్క శక్తిని ఏదైతే గుర్తిస్తూ ముందుకెళ్ళిపోయారో, ఆ రోజు మాత్రమే మీరు ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్. అంటే పూర్తిగా జ్ఞానోదయాన్ని పొందిన మాస్టర్స్. అంటే ఇక్కడ జ్ఞానోదయం పొందుతూ అంటే ఏంటి? ఆల్రెడీ ఉంది. మనలోనే ఉంది. ఎన్నో జన్మల నుంచి మనకు తెలియకుండానే అంటే అది మనలో రగులుతున్న జ్వాల ఏదైతే ఉందో, దాన్ని పూర్తిగా నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నాం మనం. ధ్యానం ద్వారా. ధ్యానం ఎక్కడుంది? ఎక్కడుంది అంటే మనలోనే ఉంది. ఆ ఒక్క మనలో ఉన్న జ్ఞానాన్ని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాం. సాధనా మార్గం ద్వారా. అంటే ఇక్కడ విషయాన్ని మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అందరూ కూడా మరిచిపోయిన విషయం గురించి ఈ సాధనా మార్గంలోకొచ్చిన తర్వాత గుర్తు తెచ్చుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ ఎవరు తెలియకుండా ఏమీ లేరు. అందరూ తెలిసిన వాళ్ళే. అందరికీ అన్ని విషయాలు తెలిసిన విషయాలే. కానీ జన్మ పరంపరలో మళ్ళీ ఇంకో జన్మ తీసుకునేటప్పుడు అసలు విషయాలు మర్చిపోయి మనం ఇక్కడ భౌతిక లోకంలో ఉండిపోతున్నాం. భౌతిక లోకంలో ఉండిపోయినప్పుడు మీకు ఉదాహరణకి నేను లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. ఏంటి అంటే ఒక సర్కస్‌లోకి ఒక ఏనుగు రాగానే ఏం చేస్తారంటే చిన్నప్పుడే ఏనుగు రాగానే ఏం చేస్తారంటే చిన్న తాడుతోనో కర్రకు కడతారు. చిన్న స్తంభానికి కడతారు. చిన్న తాడేసి ఎంతో ఉండదది. చిన్న తాడే ఉంటది. అది ఏనుగు పిల్ల గదా! అదేం చేస్తది? తాడు తెంపుకునే ప్రయత్నం చేస్తానే ఉంటది. చేస్తానే ఉంటే తెగదది. ఎందుకంటే ఆ వయసుకి అది ఏనుగు పిల్ల. తాడు పెద్దది కట్టేశారు తెగదు. కానీ ఏనుగు చాలా పెద్దదవుతా ఉంటది. కానీ ఇంక తర్వాత కూడా ఆ తాడు తెంపుకునే ప్రయత్నం చేయదు. ఎందుకు అంటే చిన్నప్పుడు చాలా సార్లు ట్రై చేశాను కదా! ఇది తెగదిది. ఇది నాకవసరం లేదు. అంటే నా శక్తి కన్నా ఈ తాడు శక్తి ఎక్కువ అని చెప్పేసి అది ప్రయత్నం చేస్తాం మానేస్తది. అంటే అక్కడ ఏమైంది? చిన్నప్పుడు చేసింది ఏనుగు ఒక శక్తే అదే శక్తితో కంటిన్యూ అవుతుందక్కడ. అంటే ఏనుగు కూడా ఏమనుకున్నా ఏనుగు కూడా తన తన బలం తనకు తెలీదు. అంటే ఇక్కడ మనం కూడా అంతే. మనలో ఎంత చైతన్యం ఉందో మనం తెలుసుకోకపోవటం వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈరోజు నేను సరిగ్గా 2 గంటలు సాధన చేస్తాను.
ఆలోచన లేకుండా సాధన చేస్తాను. ప్రతి మనిషిలోనూ పరమాత్ముడిని చూస్తాను. నేను ఈరోజు ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తానని మీరు పొద్దున్నే లెగ్గానే ఒక సంకల్పం పెట్టుకోండి. సేమ్ టు సేమ్ అలాగే జరుగుతది. నేను ఈరోజు చాలా ఆనందంగా ఉంటాను. 2 గంటలు ధ్యానం చేస్తాను. ఏ ఆలోచన లేకుండా. ఆ తర్వాత నేను పూర్తిగా పరమానంద స్థితిలో ఉంటాను. పరమాత్ముడి స్థితిలో ఉంటాను. మీరు పొద్దున్న లెగ్గానే అనుకోండి. పొద్దున్న మీరు లెగ్గానే అదే మాట అనుకోండి నోట్లో నుంచి. అదే జరుగుతది. ఎందుకు జరుగుతది అంటే, మనకు ఆ స్థితి ఉంది. కానీ మనమేం జేస్తున్నామంటే, ఈ భౌతిక ప్రపంచంలోకొచ్చిన తర్వాత చాలా విషయాల వరకు కూడా అన్నీ మర్చిపోతున్నాం. అందుకే ఇయన్నీ కూడా మనకన్నా ఇంగ్లీష్ వాళ్ళు బాగా తెలివైనోళ్ళు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ నైట్ ప్రతి దాంట్లో గుడ్ పెట్టాడు. మనమేమనుకుంటాం అంటే, అదేదో పెద్ద గొప్ప విషయంలాగా అది మనం చెప్పుకున్నాం. మనకే ఉన్నాయి. సు శుభరాత్రి, శుభ మధ్యాహ్నం. మనకేంటంటే మన వర్డ్స్ మనకు నచ్చవు. వేరే వాళ్ళు చెప్పిన వర్డ్స్ మనకు నచ్చుతాయి. ఓకే. ఏదన్నా ఓకే. అది తర్వాత విషయం. కానీ ఇక్కడ ఏంటి అంటే, మనము కూడా ఆనందంగా ఉండటం ఎలాగా? ధ్యానం ఎందుకు జేస్తున్నామంటే, మనని మనం తెలుసుకొని, మనని మనం వెతుక్కుంటా ఆనందంగా ఉండడానికి ధ్యానం చేస్తున్నాం. ఈ ఆనందంగా ఉండే ప్రాసెస్‌లో మనలో ఉన్న మరిచిపోయిన విషయాలన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఉతుకొస్తూ ఉంటాయి. అంటే దీని పద్ధతి మీకు అర్థమైంది మిగతాదేంటి? ధ్యానం అంటే అదేదో చేసేసి బ్రహ్మ విద్య అది అలాగే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలని చెప్పి భ్రమల్లోంచి బయటికి రండి ఫస్ట్. ఎలా చెయ్యాలి అంటే, మహాశూన్యంలో ఆలోచన లేకుండా సాధన ఒక గంట సేపు చేస్తే, మిగిలిన 23 గంటల్లో కూడా మీరొక జ్ఞాన స్థితిలో ఉండటం నేర్చుకోండి. అంటే ధ్యానం చేసిన విధానం అంటే కూర్చునేటప్పుడు ధ్యానం చేస్తున్నారు బానే ఉంది. 23 గంటలు ఏం జేస్తున్నారు? 23 గంటల్లో మిమ్మల్ని పడుకున్నప్పుడు కూడా లేపి ఎవరన్నా అడిగితే, మీకు గుర్తు రావాల్సిన పేరేంటి అంటే, మీ పేరు కాదు. నేనొక గ్రేట్ పిరమిడ్ మాస్టర్‌నని గుర్తు రావాలి. నేను ఈ ఆత్మ చైతన్యాన్ని చెప్తాకొచ్చిన ఒక గ్రేట్ మాస్టర్‌ని మీకు గుర్తు రావాలి. అంతేగాని నా పేరు, నా ఊరు అయి కాదు. నా పేరు లేదు, ఊరు లేదిక్కడ. అంటే మనం ఆత్మ స్థితిలో ఉన్నామని గుర్తు రావాలి. నేనొక ఆత్మని అని. భౌతిక జీవితంలో చాలా మందుంటారు. ట్రిగ్గర్ చేసేవాళ్ళుంటారు. కష్టపెట్టేవాళ్ళుంటారు. మన గురించి కించపరిచేవాళ్ళు గూడా ఉంటారు. అది ఆ సెకండు, ఆ 10 నిమిషాలు, ఆ 20 నిమిషాల్లో మర్చిపోవాలి. మర్చిపోయిన తర్వాత మనం ముందుకెళ్ళిపోవాలి. మీరు అతన్ని గురించి మీరు పట్టించుకోవడం మొదలుపెడితే మీ టైం వేస్ట్. అదే వ్యక్తి ఏదో ఒక రోజుకొచ్చి మీకు సారీ చెప్తాడు. అతని గురించి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఎదుగుతా ఎళ్ళిపోయారంటే, ఆత్మస్థితి ఎదుగుతా ఎళ్ళిపోయిందంటే, అప్పుడు ఆటోమేటిక్‌గా ఏం జరుగుతదంటే, మన చైతన్య శక్తి ద్వారా ఈ యొక్క జీవితం కూడా మారిపోతది. మీరు ఇదే గణేష్‌ని 4 సంవత్సరాల క్రితం ఒక వీడియో పంపించానంటే నవ్వుతారు కూడా. వెంటనే ఆఫ్ చేసేత్తారు చూడరు మీరు. ఎందుకు అంటే, ఆ స్థితికి అది కరెక్టు. ఈ స్థితికి ఇది కరెక్టు. కానీ మీరిప్పుడు నన్ను ఈ క్లాస్‌లో చూసినప్పుడు ఆ క్లాస్‌లో చూడలేరు మీరు. అంటే ఒక ఆత్మస్థితి ప్రతి సెకండు మారుతూ ఉంటది. ప్రతి సెకండు ఎదిగే మనుషులం మనం. ఎవరున్నా సరే ఇంకా మీరు ధ్యానంలో ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకుంటున్నారంటే ఒకటి చెప్పండి. ధ్యానంలో నేర్చుకునేదేముండదు. ధ్యాన స్థితిని పొందుతున్నాను. ప్రతి సెకండు ఎరుకుతూ ఉంటున్నాను. ప్రతి సెకండు నేను నన్ను నేను ఐడెంటిఫికేషన్ చేసుకుంటున్నాను.
మీరు ఇంకా ధ్యానం చేస్తున్నారు గదా! మీకింకా కష్టాలున్నాయి కదా! ఎందుకు పోలేదు? వెంటనే పోవాలి కదా! అని ఎవరన్నా క్వెషనేస్తే చెప్పండి. నువ్వు ఇప్పుడొచ్చి నా జీవితంలో కష్టాలున్నాయి. నేను ధ్యానం చేస్తానంటున్నావు నువ్వు. నాకిదివరకు 100 రకాల సమస్యలున్నాయి. అక్కడి నుంచి ఇప్పుడు 20 సమస్యల్లోకొచ్చాను. 80 సమస్యలు పక్కన పెట్టేసానని చెప్పండి ధైర్యంగా. ఇది సత్యం ఇది. ఎందుకంటే ఆ 20% కూడా ఎందుకుంటాయంటే, ఆ 20% కూడా లేవనుకో మనం ధ్యానం చెయ్యం. ఆ 20% కూడా మన జీవితంలో లేవంటే మనం ధ్యానం చెయ్యం. ఎందుకు చేయాలి అన్న లెక్కలోకొచ్చేస్తాం మనం. అందు గురించి ఆ 100%లో 80% తీసేసినా ఒక 20% ఉంచుతారు. ఎందుకు ఉంచుతారంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకుంటాకి. పూర్తిగా మీరు ఈ స్పిరిచ్యువల్ వరల్డ్‌లోంచి అంటే పూర్తిగా ఈ రియల్ వరల్డ్‌లోంచి స్పిరిచ్యువల్ వరల్డ్‌లోకి పూర్తిగా దూకేయకుండా మధ్య మధ్యలో గుచ్చుతాకుంటా ఉంటారు మనుషులు. ఏమయ్యా రోజు అందులోనే చేత్తావా? రా బయటికి రా. ఇవాళ బోలెడు పనుంది రా అని చెప్పి ఎప్పుడైతే మీ వైఫ్ కేకేసి అడిగిందంటే అప్పుడు అవును గదా! నిజమే కదా! ఈ బాధ్యత నాకుంది కదా! అని మీకు భయం ఉంటది. అది బాధ్యత అని తీరిపోతే మీరు అందులోకెళ్ళిపోయారంటే ఏమవుతది? పూర్తిగా అదే లోకం అని ఫిక్స్ అయిపోతారు. ఇక్కడ సంసారంలో నిర్వహణ. స్పిరిచ్యువల్ లైఫ్ 50% ఉండాలి. ఫ్యామిలీ లైఫ్ 50% ఉండాలి. అంతేగాని రెండిట్లో ఒకదానికే న్యాయం చేస్తాను అన్నారంటే వెంటనే మీరు ఇంకో జన్మ తీసుకోవాల్సిందే. ఇక్కడ క్లాస్ జరుగుతుంది. మీ హస్బెండ్ వచ్చాడు. భోజనం పెట్టాలి. ఏది ముఖ్యం? హస్బెండ్‌కి భోజనం పెడతమే ముఖ్యం. ఎవరో గెస్ట్ వచ్చారు. ఇక్కడ క్లాస్ జరుగుతుంది. ఎవరు ముఖ్యం? గెస్టే ముఖ్యం. అంటే మన పక్కనున్న పరమాత్ముడిని మనం గుర్తించిన తర్వాత బయటికెళ్ళాలి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మాస్టర్స్ ఏ రూపంలో ఎలా చెక్ చేస్తారో మనకు తెలీదు. అన్నిటిని అంగీకరిస్తూ నేర్చుకోండి. ప్రతి సెకండ్ ఇరుకుతూ ఉండాలి. ఎవరు ఎప్పుడు ఏ ఫోను చేసినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చెప్తా. మీరు ధ్యానంలో బాగా ఎదగాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటంటే, మీ నంబర్‌కి ఎవ్వరు ఫోను చేసినా సరే, చాలా ఓపికగా అడిగిన ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పి నేర్చుకోండి. అంతేగాని నాకే తెలీదయ్యా నన్నడుగుతావేంటి అని అడగొద్దు. మీకు తెలియకపోతే తెలుసుకు చెప్తా అని చెప్పండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎందుకు అడిగాడు అంటే, ఏమో అతనికేం కనిపించిందో మీలో మీరే చెప్పగలరని ధైర్యం అతనికొచ్చింది. మీకు రావాలి కదా! కదా! అతను మీరే చెప్పగలరని మీ దగ్గరికొచ్చాడు. కానీ మీరేం జేస్తున్నారు? ఊరికే నాకే తెలీదు నేను ఈ మధ్యనే వచ్చానన్నారంటే, అక్కడ అది కూడా ఒక బ్లాక్‌లా ఏర్పడిపోతది. మీ దగ్గరికొచ్చి ఒక క్వెషన్ ఫోన్‌లో గాని, పర్సనల్‌గా గాని ఎవరన్నా వచ్చి మిమ్మల్ని క్వెషన్ అడిగితే, దానికి ఆన్సర్ చెప్పే స్థితిలో మనం ఉండాలి. మనకు తెలియకపోతే తప్పేం లేదు. తెలీదు సార్, నేను తెలిసి చెప్తానని చెప్పండి. ఇలా ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తా ఎళ్తే, అప్పుడు మాత్రమే నిజమైన మాస్టర్స్ అవుతారు. మాస్టర్స్ అంటే ఏదో ఒక 4 పుస్తకాలు చదివేసి 4 పుస్తకాలు చదివేసి, 4 పుస్తకాలని అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు తిప్పేసి, తెగ చెప్పేస్తాం మాస్టారిటీ కాదు. రియల్‌గా చెప్పాలంటే, ఒక పుస్తకం చదివితే ఒక జీవితం సరిపోతది. ఒక పేజీ ఎన్ని సార్లు చదవాలో తెలుసా మీకు? ఒక పుస్తకం చదువుతాం అంటే ఏంటో తెలుసా? పుస్తకాన్ని ఎలా చదువుతారు మీరు 2, 3 రోజుల్లో పుస్తకం చదివేసి పక్కన పడేస్తారు. అది కాదు పుస్తకం చదువుతాం అంటే. పుస్తకం చదవనోడిని ఏం చెప్తా పుస్తకం చదువుతాం ఏంటంటే, ఒక పేజీ చదవాలి. ఆ పేజ్ అర్థమైన తర్వాతే మరొక పేజీలోకెళ్ళాలి. అది కూడా ఎటువంటి పుస్తకం సెలెక్ట్ చేసుకోవాలి? ఎవ్వరికీ అర్థం కాని పుస్తకం తీసుకోవాలి. అది మీకేం అర్థమైందో తెలుసుకోవాలి. అంతేగాని సులువైన భాషలో ఉందండి. నేను చదివేత్తానని చెప్పి తీసుకోవద్దు పుస్తకాలెప్పుడు కూడా. మీరు ఒక పుస్తకం కొనాలి అంటే, ఆ పుస్తకం ఇది నాకవసరమా 10 పుస్తకాలున్నాయంటే, 10 పుస్తకాలు మీ కళ్ళు మూసుకొని అడగండి. నా ఆత్మకి ఏ పుస్తకం అవసరం ఉందా అని చెప్పి అడగండి. కరెక్ట్‌గా మీ చెయ్యి అక్కడికే ఎళ్తది. అది తీసుకున్న తర్వాత
రోజుకు ఒక పేజీయే. పుస్తకాలు చదివేస్తాం అంటే ఏదో వరుసగా చదివేత్తం కాదు. రోజుకు ఒక పేజీయే. ఆ ఒక్క పేజీ చదివిన తర్వాత దాన్ని గురించి మీరు ఎవరితోనా మంచిగా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోను జేసి, ఈ పుస్తకంలో ఇదుంది. మీకు తెలిస్తే మీరు చెప్పండి. తెలియకపోతే వాళ్ళని అడగండి. తెలుసుకున్న తర్వాత పూర్తిగా పేజ్ అయిన తర్వాత ఇంకో పేజ్‌లోకెళ్ళండి. అప్పుడేమవుతుంది? అధ్యాయం అవుతుంది. సజ్జన సాంగత్యం అవుతుందక్కడ. అధ్యాయం అయిపోయింది. సజ్జన సాంగత్యం అయిపోయింది. ఆచరణ ఎవరు చేస్తారు? మనమే చెయ్యాలి. దానికొక రోజు. ఒక రోజు పుస్తకం పేజ్ చదవండి. దాంట్లో ఉన్న మీకు అర్థం విషయాలు పక్కనోళ్ళకి చెప్పండి. అర్థం కాని విషయాలు తెలుసుకోండి. తర్వాత దాన్ని ఆచరిత్తకి ప్రయత్నించండి. అప్పుడు మాత్రం నిజమైన జ్ఞానం వస్తది. మనమేం జేస్తున్నాం? ఈ పుస్తకం అయిపోయింది. ఆ పుస్తకం అయిపోయింది. ఆ పుస్తకం అయిపోయిందని జెప్పేసి, అది పేజీలతో సహా చెప్పేసి, మనకి తెలిసినా తెలియకపోయినా అది పారాగ్రాఫ్‌లో చదివేస్తాం. బట్టి పట్టద్దు. చిన్నప్పుడు మన స్కూల్‌లో చదివిన బట్టి పట్టిన పాఠాలు మళ్ళీ బట్టి బట్టి పెట్టి ఇక్కడ కూడా అదే చెయ్యొద్దు. మీకు అర్థం కాదంటే ఆ పేజీని పక్కన పెట్టి అది అర్థమయ్యేదాకా ఇంకో పేజీలోకెళ్ళొద్దు. అది పుస్తకం చదువుతూ ఉంటే. ఓకే. ధ్యానం చేస్తాం అలాగా. అసలు నిజమైన ధ్యానం అలా చేయాలి. చేసేదేం లేదు ఫస్ట్. ధ్యానం చేసేది ధ్యానం చేస్తున్నానంటే ధ్యానం కాదది. ఒక స్థితి. ధ్యాన స్థితిని ఎలా పొందాలి? ధ్యాన స్థితిని ఎలా పొందాలి? ప్రశాంతంగా మీకు మంచిగా స్నానం చేసి, ఒక పావుగంట, 20 నిమిషాలు మీకు నచ్చిన పనులు చేయండి. ఒక పాట వింటమో, లేపోతే మీకు ఏది నచ్చితే అది. అది చేసిన తర్వాత మీరు ప్రశాంతంగా నేనుంటాను. ఒక గంట, 2 గంటలు ఉంటా అన్నప్పుడు మాత్రమే మెడిటేషన్‌లో కూర్చోండి. అప్పుడు మాత్రం మీకు ఆలోచన లేని స్థితిలో ధ్యానం కుదురుతది. అంతేగాని ఒక పావుగంట టైముంది, అరగంట టైముందని జెప్పేసి మీరు కూర్చున్నారా? ఈ పావుగంట, అరగంట సరిపోదు ధ్యాన స్థితికి. మినిమమ్ ఒక గంట సేపు కదలకుండా కూర్చుంటే, ఆలోచన లేకుండా కూర్చుంటే, అప్పుడు మీకు ఒక స్థితి అర్థమవుతది. ఆ స్థితిని మీకు నిజంగా తెలిసింది అంటే, జీవితంలో మళ్ళీ ధ్యానం చేద్దాం మానరు. ధ్యానం గురించి మీరే 10 మందికి జెప్తారు. ఆ స్థితి మీకు తెలియాలి. అక్కడే ఉంది రహస్యం. తర్వాత క్లాసులెలా వినాలి? చాలా మంది చాలా క్లాసులు చెప్తా ఉంటారు. రోజు చెప్తా ఉంటారు. చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. చాలా గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. రోజుకో సబ్జెక్ట్ చెప్తారు. చాలా చాలా చెప్తారు. దాన్ని ఎలా తీసుకోవాలి మనం? ఒక పాయింట్ చెప్తే, ఆ ఒక్క పాయింట్‌ని పట్టుకొని, ఇది నిజమా? కాదా? అన్నది మనమే మన అనుభవంలోకొచ్చేదాకా ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజుకి కూడా మీరు చెప్తే నమ్మరు. నాకు ఒక కొత్త విషయం తెలిసింది అంటే, అది నేను ఆచరణలో పెడతాకి ట్రై చేస్తున్నాను. నిన్న ఒక ఆవిడ చెప్తుంది. ఏంటి అంటే, ఆత్మ, వృద్ధాత్మ, బాలాత్మ టాపిక్ ఇది. వృద్ధాత్మ, బాలాత్మ. ఆ వృద్ధాత్మ అంటే ఏంటి? బాగా ఎక్కువ సంవత్సరాలు జన్మలు తీసుకున్న ఆత్మ. అది ఎలాగుంటది? బాలాత్మ అంటే కొత్తగా వచ్చిన ఆత్మ. అంటే తక్కువ జన్మలు తీసుకొని మనమేమనుకుంటున్నామంటే, వీళ్ళు నాకన్నా పెద్దోళ్ళు, వీళ్ళు నాకన్నా చిన్నోళ్ళు, ఇది, అది అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఆత్మ స్థితిలోకొచ్చేటప్పటికి ఎలాగుంటుంది? ఎన్ని జన్మలు తీసుకున్నారు? ఎన్ని జన్మలు తీసుకుంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి మీరేమనుకుంటున్నారు? వయసు లెక్కేసుకుంటున్నారిక్కడ. అక్కడ వయసు లెక్క కాదు. ఆ ఎన్ని జన్మలు తీసుకున్నారో ఒక మనిషి ఒకసారి 90 సంవత్సరాలు బతికాడు. నెక్స్ట్ జన్మలో 50 సంవత్సరాలు బతికాడు. అక్కడ ఎంతయింది? 90, 50 140. ఇంకో జన్మలో 20 సంవత్సరాలు బతికాడు.
120 సంవత్సరాలు. అంటే 4 జన్మలు తీసుకొచ్చేటప్పటికి 160 సంవత్సరాలు అయిపోయింది. కాలిక్యులేషన్ ఇలాగుంటది. ఓకే. అలా అయిపోయిన తర్వాత ఎన్ని జన్మలు తీసుకొని జ్ఞానాన్ని సంపాదించుకున్నాడో తెలీదు. మనం ఏమనుకుంటాం, ఈయన బాగా పెద్దాయన, ఈయన దగ్గర బాగా జ్ఞానం ఉంటది. ఇక్కడ ఈయన ఎవరో కొత్తాయన, ఎవరో మన పుట్టిన పిల్లోడే. ఆడు 5 సంవత్సరాలోడు అన్నీ చెప్పేత్తా ఉంటాడు. మనం ఏమనుకుంటాం, ఆ పెద్దోడే చెప్పలేకపోతున్నాడు వీడు ఎలా చెప్పేస్తున్నాడంటే, ఆ పెద్దోడికి ఈడు పుడతాడు. బాలాత్మకే ఈ వృద్ధాత్మ పుడతది. వీడు చెప్పేస్తా ఉంటాడు. మనం ఒప్పుకోం. తండ్రి నేనే చెప్పలేకపోతున్నాను, కొడుకు చెప్పేస్తున్నాడంటే, ఇక్కడ విషయం ఏంటంటే, తండ్రి, కొడుకు అన్నది ఈ జన్మలో బంధమే. అక్కడ నీ కొడుకు రూపంలో ఉన్నది కూడా గురువే. ఒక బాలాత్మకి ఒక వృద్ధాత్మ పుట్టితే ఏమవుతది? తండ్రి కన్నా కొడుకు చాలా గొప్పోడైపోతాడు. అన్నీ తెలిసిపోతాయి. దాన్ని గమనించాలి మనం. అందుకే మీకు ఎవరన్నా సరే మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఏంటి అన్నది కాదు. అతనితో మాట్లాడిన తర్వాత అతని స్థితిగతి తెలుస్తది. ప్రతీదీ అంతే ఇక్కడ. మనకి చాలా మందికి నేను ఇంకా ఏం చేయలేదండి. నాకన్నీ తెలిసిపోతున్నాయి అది ఇది అంటే, గత జన్మలో అన్నీ చేసున్నావు కాబట్టి నీకు తెలిసిపోతున్నాయి ఇక్కడ. దాన్ని అంగీకరించాలి ఫస్టు. ఎందుకు అంగీకరించాలంటే, నీ శక్తిని నువ్వు గుర్తించినప్పుడే నువ్వు ముందుకెళ్తావు. అప్పటిదాకా నువ్వు గుర్తించలేదనుకోండి, ఆ శక్తిని మీకివ్వరు పూర్తిగా. అందుకే ఈ రోజు నుంచి మనం ఈరోజు 31 రోజు క్లాసు. ఇంకా 10 రోజులు మాత్రమే క్లాసులు. ఈ 10 రోజుల్లో మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ యొక్క శక్తిని, మీ యొక్క యూనిక్ పాయింట్స్ అంటే మీలో ఉన్న శక్తిని బయటికి తీసుకొచ్చే మార్గం చేయండి. అది ఎన్ని జన్మల నుంచి ఉందో, ఒక మహా చైతన్య శక్తి ఎన్ని జన్మల నుంచి మీకోసం ఎదురు చూస్తుందో, మీలో ఉన్న పరమాత్ముడు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడో, ఎన్ని జన్మల నుంచి ఎదురు చూస్తున్నాడో, దాన్ని పట్టుకుంటూ నేర్చుకోండి. 41 రోజులు క్లాసులు పత్రిసారి పెట్టమన్నప్పుడు నాకు నవ్వొచ్చింది. ఏంటంటే, అదేంటి రోజుకో మంచి మాస్టర్‌ని పెట్టేసి నేను రోజుకో క్లాస్ చెప్పిత్తంటే, అలా కాదు 41 రోజులు నువ్వే చెప్పు అని ఫస్ట్ బ్యాచ్ వరకు గెంటాడు. 41 రోజులు ఫస్ట్ బ్యాచ్‌లో గెంటాడు. ఫస్ట్ బ్యాచ్‌లో 41 రోజులు క్లాసులు చెప్పగానే, ఆ తర్వాత 41 రోజు ఫస్ట్ బ్యాచ్ అయిపోగానే నాకనిపించింది. నిజమే కదా! ఇంత మంచి సబ్జెక్ట్ వచ్చింది. ఇంతమందిని బాగు చేశాం కదా! అని నాకు తెలియకుండా సెకండ్ బ్యాచ్‌కి నాకు తెలియకుండా పేరు పెట్టిచ్చేత్తాం. నాకు మళ్ళీ తెలియకుండానే డేట్ ఇప్పిచ్చేత్తాం. నాకు తెలియకుండా పోస్టర్‌లో ఏపిచ్చేస్తాం. అలాగే ఇప్పుడు సెవెంత్ బ్యాచ్ ఇది. మళ్ళీ ఎయిత్ బ్యాచ్‌కి రెడీగా ఉన్నారు జనం. అంటే ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పేది, మనలో ఉన్న చైతన్య శక్తిని మనం ఎప్పుడైతే గుర్తించామో, ఆటోమేటిక్‌గా జరగాల్సిన పనులు జరుగుతాయి. ఇంకా 10 రోజులుంది. 10 రోజుల్లో మీరు చేయాల్సిన పనులేంటి? అందరికి మళ్ళీ అంటే అందరూ చేసే ధ్యానాన్ని మీరు చేస్తారా? కొన్ని లక్షల మందికి మీ ద్వారా జ్ఞానాన్ని ఎలాగ తీసుకోవాలి, ఎలా ఇవ్వాలో నేర్చుకుంటారా? మీకు మీరే నిర్ణయించుకోండి ఈరోజు. రేపొద్దు నుంచి నిజంగా నేను 1,00,000 మందికి ధ్యానం చెప్పాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఒకసారి నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి. అది ఆ సెక్షన్ కూడా సెపరేట్‌గా పెడతానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అంటే మీరు ఎవరి కోసం వస్తున్నారో మీకు తెలియాలి. మీ గురించి చేస్తున్నారా? వేరే వాళ్ళకి చెప్తున్న గురించి చేస్తున్నారా? మీ గురించి చేస్తున్నారా? ఆళ్ళకో క్లాస్. వేరే వాళ్ళ గురించి చేస్తున్నారా? వాళ్ళకో క్లాస్. ఎందుకు అంటే ఈరోజు మీ గురించి మీకే తెలియాలి. అంటే ఈరోజు మీరు చేయాల్సిన పనేంటి? నైట్ పడుకునేటప్పుడు అసలు నేను ఈ భూలోకంలోకి ఎందుకొచ్చాను? హాయిని ఇప్పుడు పెట్టొద్దులేమ్మా. కంగారు పడకండి. నేను చెప్పేది పూర్తిగానండి. నేను ఈ భూలోకంలోకి ఎందుకొచ్చాను? ఏం చేస్తాకొచ్చానన్నది మీకు మీరే క్వెషన్ ఏసుకోండి. ఆ ఆన్సర్ ఏదొచ్చిందో మీరు గ్రూప్‌లో పెడతా అన్నా ప్రాబ్లమ్ లేదు. లేదు నాకు పర్సనల్‌గా పంపిత్తా అన్నా ప్రాబ్లమ్ లేదు. అది పెట్టండి. పెట్టిన తర్వాత
ఫస్ట్ ఈ 10 రోజుల్లో అన్నా సరే మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నేను 30 రోజులు, 31 రోజులు చెప్పేయాల్సినయన్నీ చెప్పేసా. ఇంకేం లేదు. ఈ 10 రోజుల్లో మీలో ఉన్న శక్తిని బయటికి పెడతాకి ట్రై చేయండి. అదెలా పెడతారు? ఫస్ట్ ఈరోజు క్వెషను. పడుకునేటప్పుడు ధ్యానం బాగా చేయండి. చేసి మాస్టర్స్ నేను ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను? ఏం చేస్తాక తీసుకున్నానని చెప్పమనండి. కంపల్సరీ కూడా ఈరోజు 66 నంబర్స్ ఉన్నారు. అందులో నన్ను తీసేయండి. 65 నంబర్స్. ఓకే. పత్రి సార్‌కి ఆల్రెడీ చెప్పేసాను. ఈ 65 మంది పూర్తిగా ఈరోజు పడుకునేటప్పుడు మెడిటేషన్ బాగా చేసి ఒకే క్వెషన్. నేను ఈ జీవితాన్ని ఎందుకు తీసుకున్నాను? ఏం చేత్తాకి తీసుకున్నాను? ఎవరికి వాళ్ళు క్వెషన్ ఏసి పడుకోండి. ఆన్సర్ ఏమొచ్చిందన్నది రేపొద్దున చెప్పండి. అందులోనే మీ స్థితి తెలుస్తది. ఈరోజు పత్రి సార్‌కి ఆల్రెడీ చెప్పేసాను నేను. ఈ 65 మంది పడుకునేటప్పుడు కంపల్సరీ వాళ్ళ స్థితిని వాళ్ళకి తెలియజేయమని చెప్పారు. ఆల్రెడీ పత్రి సార్ కూడా ఓకే అన్నారు. అది మీ కళ్ళ రూపంలో రావచ్చు, లేకపోతే వాయిస్ రూపంలో రావచ్చు, లేకపోతే ఒక అనుభవ రూపంలో రావచ్చు. ఏదైనా రావచ్చు. ఏదొచ్చినా అంగీకరించండి. అది నిజంగా ఏదొచ్చిందో అది మాత్రం చెప్పండి. అమ్మా నువ్వు ఈ జీవితం అంతా కుటుంబ జీవితానికే తీసుకుంటాకొచ్చావు. నువ్వు జ్ఞానం వద్దని చెప్పి అన్నారనుకో, అది కూడా అంగీకరించండి. లేదమ్మా మొత్తం నువ్వు ఫ్యామిలీని విడిచిపెట్టేసి వెళ్ళిపోయి ధ్యానం చెప్తాకి వచ్చాయంటే అది కూడా అంగీకరించండి. కానీ వచ్చింది వచ్చినట్టు డిలీట్ చేయకుండా చెప్పండి. ఇక్కడ ఎవరు కూడా నిజంగా మీరు పొరపాటున ఇలా వచ్చిందండి అని చెప్పి మోడిఫికేషన్ చేసి చెప్పారనుకో, నాకైతే నష్టం ఏమి ఉండదు. మీరే నష్టపోతారు. ఎవరు ఎందుకొచ్చారో మీరు తెలుసు. అది ఈరోజు తెలుసుకున్న తర్వాత రేపొద్దున ఒకసారి మెసేజ్ పెట్టండి. ఎవరు ఎందుకొచ్చారన్నది. మీకు కుదిరితే గ్రూప్‌లో పెట్టేసినా పర్వాలేదు. మరీ పర్సనల్ ఏమన్నా ఉంటే నాకు వాట్సాప్‌లో పంపించినా పర్వాలేదు. వాయిస్ మెసేజ్. అది మీరు చెప్తే దాన్ని బట్టి ఈ 11 రోజులు క్లాస్ సెక్షన్స్ ఎలా నడపాలన్నది ఒక అవగాహన ఒస్తది. ఎందుకొస్తది అంటే ఇది బ్యాచ్ నంబర్ 7 చక్రాస్ దాటేసిన స్థితికొచ్చేసాం మనం. 7 శరీరాలు మొత్తం దాటేసిన స్థితికొచ్చేసాం. అంటే దాని గురించి మీరు రేపొద్దు నుంచి మిమ్మల్ని మీరు అబ్జర్వేషన్ చేసుకొని ఈ రోజు నైట్ ఈ క్వెషన్ యేసుకొని పడుకోండి. రేపొద్దునకి అందరికి ఆన్సర్‌లొస్తాయి. ఇన్ కేస్ రాకపోయినా సరే ఒకసారి నాకు ఫోను చేయండి. లేతే వాయిస్ మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తా. ఇన్ కేస్ నా ఫోన్‌కి అలాగపోతే ఏదో క్లాస్‌లో ఉన్నట్టు మీరు వాయిస్ మెసేజ్ పెడితే నేను చూసిన తర్వాత రిప్లై ఇస్తా. ఓకే. ఈ రోజుకి ఇదే సంగతులు. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి. కానీ ఇప్పుడు ఈ విషయం గురించి ఏమైనా అడిగితే అడగండి. లేకపోతే సెక్షన్ క్లోజ్ చేసేసుకుందాం. ఎందుకంటే వేరే గ్రూప్‌లో మంచిగా చాలా వరకు కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మన గ్రూప్‌లో మాట్లాడతలేదు. ఓకే. అది కూడా మంచిదే. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. జై హో పత్రిజీ. థాంక్ యూ. జై హో పత్రిజీ. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి.